బుల్లితెరపై ప్రసారం కాబోతున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం అన్ని భాషల్లో ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే 7 సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే 8వ సీజన్ కూడా ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. గత సీజన్లలో కామన్ మ్యాన్ కేటగిరీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ ఎంతో మంచి విజయవంతం కావడంతో ఈ సీజన్కు మించి సీజన్ 8 ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈసారి మరింత పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా హౌస్లోకి పంపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమం ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్ ఎన్టీఆర్, 2వ సీజన్ నాని హోస్టుగా వ్యవహరించారు. ఇక 3వ సీజన్ నుంచి నాగార్జున ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక 8వ సీజన్ కి కూడా ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. అయితే తాజాగా నాగార్జున ఈ సీజన్ కి తీసుకుపోయే రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత సీజన్ కోసం ఈయన 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా ఈసారి 30 కోట్లు తీసుకుంటున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వారంలో కేవలం 2 రోజులు మాత్రమే కనిపించిన నాగార్జున 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.